హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో చికెన్ బ్రెస్ట్ పీసులు ఉపయోగించి హైదరాబాదీ బిర్యానీ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను బిర్యానీ తయారు చేయడానికి అరకిలో బాసుమతి రైస్ తీసుకుంటున్నాను. బిర్యానీ తయారు చేయడానికి నేను 2 బ్రెస్ట్ పీసులు తీసుకున్నాను. దానికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను. వీటిని మనము 15 నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టడం వల్ల ఈ చికెన్ అనేది బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనము చికెన్ మసాలా రెడీ చేసుకుందామండి. ముందు మనము ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేయించడానికి నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను. వీటిని నేను నూనెలో వేయిస్తున్నాను. వీటిని మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి. వీటిని మనము బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా తయారు చేయడానికి నేను ఒక చిన్న జాజికాయ తీసుకుంటున్నాను. దాల్చిన చెక్కనండి 1 ఇంచున్నర వరకు ఉంటుంది. దాల్చిన చెక్క తీసుకున్నాను. 2 స్టార్ పువ్వులను తీసుకున్నానండి. ఒక 12 లవంగాలు వేసుకుంటున్నాను. 2 నల్ల యాలకులు తీసుకున్నాను. మరాఠీ మొగ్గలండి, ఒక 3 మరాఠీ మొగ్గలు తీసుకున్నాను చిన్నవి. పెద్దవైనట్లయితే మీరు ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. దానిలోనికి రాతి పువ్వు కొద్దిగా వేస్తున్నానండి. ఒక చిన్న జాజి పువ్వు కొద్దిగా వేసుకోవాలండి. ఇది ఎక్కువ వేసుకున్నట్లయితే చేదు టేస్ట్ వస్తుంది. ఈ మసాలా దినుసులన్నిటిని కలిపి మనము మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఉప్పులో నానబెట్టిన ఈ బ్రెస్ట్ పీసులకి మనం ఇప్పుడు మసాలాలన్నీ కూడా పట్టించుకుందాము. ముందుగా దీనికి నేను 3 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. చిటికెడు పసుపు వేస్తున్నాను. ఈ ఉప్పు, కారము, పసుపు వీటిని మనం ఈ బ్రెస్ట్ పీసులకి బాగా పట్టేటట్లుగా పట్టించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా పుదీనా ఆకులు వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను.